అసెంబ్లీ ముందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. శాసనసభలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. నివేదికను సభ్యులకు పెన్ డ్రైవ్ లో అందజేశారు. సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం నివేదికపై చర్చ జరగనుంది. 3 ఆనకట్టల ప్రణాళిక నిర్మాణంలో లోపాలున్నాయని నివేదిక ఇచ్చింది ఘోష్ కమిషన్. ప్రాజెక్టులకు సిడబ్ల్యూసీ అనుమతుల్లో లోపాలున్నట్లు నివేదికలో వెల్లడైంది. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ నిర్మించారనడం సహేతుకరం కాదని నివేదికలో పేర్కొన్నారు. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే బ్యారేజీలు నిర్మించామని నివేదికలో వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాళేశ్వరం నివేదికకు సంబంధించి చర్చ జరగనుంది ఇవాళ సాయంత్రం. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను ప్రభుత్వం పెట్టబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గతంలో కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలపై ఖచ్చితంగా విచారణ చేస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా కమిషన్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో ఈ నివేదికను అసెంబ్లీలో చర్చించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా గతంలో ఏం జరిగింది అనే అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా అసెంబ్లీలో చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. దీనికి సంబంధించి మరికాసేపట్లోనే అసెంబ్లీలో ఈ యొక్క జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను పెట్టి చర్చించబోతా ఉన్నారు. ఈ చర్చకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం అయితే పూర్తి చేస్తా ఉన్నారు. మరొక వైపు టీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే ఒకవైపు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ కమిషన్ ఏకపక్షంగా ఉంది రిపోర్ట్ అని చెప్పేసి కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ హైకోర్టును తలుపు కూడా తట్టడం జరిగింది. అది సోమవారానికి వాయిదా పడింది. అయితే ఈ రోజు అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే కాళేశ్వరంకు సంబంధించి 3 బ్యారేజీలు ఉన్నాయో అన్నారం, మేడిగడ్డ, సుందిలకు సంబంధించి గతంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా రిపోర్ట్ లో కూడా పొందుపరచని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్న నేపథ్యంలో సో ఈ రోజు మరి కాసేపట్లోనే అసెంబ్లీలో దీనికి సంబంధించి ప్రభుత్వము టేబుల్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. దీనికి సంబంధించి చర్చ వేడిగా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అధికార ప్రతిపక్షాలు ఇప్పటికే దీనికి సంబంధించి సిద్ధమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా దీనికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కు సంబంధించి చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది ఖచ్చితంగా దీనిపై చర్చ జరగాలని ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. మరొక వైపు బీఆర్ఎస్ ఏ విధంగా వ్యవహరించబోతా ఉంది, బీఆర్ఎస్ ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది ఇక్కడ కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కాగానే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దీన్ని టేబుల్ చేసి చర్చకు ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. అసెంబ్లీ ముందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. శాసనసభలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. నివేదికను సభ్యులకు పెన్ డ్రైవ్ లో అందజేశారు. సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం నివేదికపై చర్చ జరగనుంది. 3 ఆనకట్టల ప్రణాళిక నిర్మాణంలో లోపాలున్నాయని నివేదిక ఇచ్చింది ఘోష్ కమిషన్. ప్రాజెక్టులకు సిడబ్ల్యూసీ అనుమతుల్లోనూ లోపాలున్నట్లు నివేదికలో వెల్లడైంది.
తమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ నిర్మించారనడం సహేతుకరం కాదని నివేదికలో పేర్కొన్నారు. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే బ్యారేజీలు నిర్మించారని నివేదికలో వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రెండో రోజు సమావేశాల్లో భాగంగా శాసనసభలో అలోపతిక్ మెడికల్ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో పాటు మరో 3 బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ బిల్లు తెచ్చామని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరిగింది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రైవేట్ హాస్పిటల్లో సేవలు నిలిపివేయడము, దాన్ని తక్షణమే ప్రారంభించాలని చెప్పి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని చెప్పేసి వారొకటి ప్రభుత్వానికి తెలియజేశారు. అధ్యక్ష, ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్గనైజేషన్ తోటి చర్చలు జరిపాము, వారికి అష్యూరెన్స్ ఇచ్చాము. పేమెంట్ అనేది పెంచి ప్రతి నెల ఒక 6 నుంచి 7 ఇన్స్టాల్మెంట్ లో ఈ పేమెంట్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి వారితోటి మాట్లాడాము. అధ్యక్ష, చర్చించాము. మళ్ళీ ఈ రోజు ఒకసారి చర్చించి ఈ అంశానికి క్లోజ్ చేస్తామనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ప్రధానంగా మన హెల్త్ శాఖలో మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెండోది హెచ్ఆర్. ఇది చాలా ప్రధానమైనది. అధ్యక్ష, అంచెలంచెలుగా ఇన్ఫ్రాని కన్సాలిడేట్ చేసుకుంటూ హెచ్ఆర్ ని ఫిల్అప్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అధ్యక్ష, ఉదాహరణకు వారు చెప్పారు 100 పడకల హాస్పిటల్ కోరుట్ల, అది కంప్లీట్ కాలే. అది కంప్లీట్ అయినా మాకు హెచ్ఆర్ లోపం ఉందని చెప్పేసి తెలియజేశారు. అధ్యక్ష, దాన్ని కూడా వెరీ షార్ట్లీ విల్ టేక్ ఏ కాల్ అని ఇట్, అది ఐ ప్రామిస్డ్ యూ. అదే రకంగా ఈ పేమెంట్స్ అనేటి క్లాస్ 4th ఎంప్లాయీస్కి పేమెంట్స్ అనేటి పెండింగ్లో ఉన్నాయి. మా కమిషనర్ కూడా విజిట్ చేశారు. దాన్ని కూడా చాలా మటుకు వీఆర్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ వాట్ ఎవర్ కమిట్మెంట్ ఈస్ దేర్. దానితో సహా ఎక్కడైతే జీతభత్యాలే కానీ, కంటిన్యూసీ వర్కర్స్కే కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్కే కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్కే కానీ అందరూ కూడా సమయానికి పేమెంట్ చేసే దిశగా కృషి ఉంది. అధ్యక్ష, కానీ ఈ శాఖకు సంబంధించి ప్రధానంగా రాబోయే 6 మాసాల్లో సంవత్సరంలో మెడికల్ ఎడ్యుకేషనే కానీ, వైద్య విధాన పరిషతే కానీ, జీజీహెచ్ఏ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ ఇవన్నీ కూడా ఒక మార్క్లో ఇన్ఫ్రా ఉండాలి, దానికి అనుగుణంగా హెచ్ఆర్ ఉండాలి. ఈరోజు డ్రగ్స్ ఇష్యూ అనేది రిజాల్వ్ అయింది. అధ్యక్ష, ఇక్కడ కూడా చాలా మంది డ్రగ్స్ లేవనే ఇక్కడ కంప్లైంట్ లేదు. రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులకు ఈ బిల్లులను బీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. అయితే సభ జరుగుతున్నప్పుడు ఆర్డినెన్స్లు చెల్లవని, అందుకే బిల్లులు తెచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు సభ్యులంతా సహకరించాలని కోరారు. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and that bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clause 2, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The clause 2, clause 1, enacting formula and long title do stand part of the bill. Now I request the Honorable Minister for the Legislative Affairs to move the motion of passing the bill. Honorable Speaker, sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed.
ఈరోజు అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా తీసుకొని ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి మరి ఏ ప్రభుత్వం చేయలేని ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో సైంటిఫిక్ డేటాను సమీకరించడం ప్లానింగ్ కమిషన్ ఓ పక్షాన అదే విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంకో పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీ మేరకు 42% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో పాటు ఆచరణలో పెట్టాలని ఒక సంకల్పిత భావంతో మేము ఈ రోజు మరి బిల్లు రూపేణ 42% మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా 42% రిజర్వేషన్ ని అమలు చేయాలని మేము మా ప్రభుత్వం ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు బిల్లు రూపంలో మేము ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు మేము ప్రవేశపెడతా ఉన్న బిల్లు ఆషామాషిది కాదు అధ్యక్ష. సంవత్సర కాలం పాటు బలహీన వర్గాలకు సంబంధించిన వారి ఆర్థిక పరిస్థితి, బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక పరిస్థితులు, విద్యకు సంబంధించిన పరిస్థితులు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, వివిధ స్థాయిలో ఉన్న అధికారులు ప్రతి ఇంటి గడపను ఈ రోజు పోయి వారి డేటాను సేకరించడం, వారి విషయ సేకరణ సేకరించడం అంటే చిన్న పని కాదు అధ్యక్ష. ఏదో ఆషామాషిగా చేసి మేము ఈ సర్వే చేశాం, దాన్ని ఉపయోగించుకోవాలని చేయలేదు. ఈ రోజు తరతరాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి, వారి అభివృద్ధికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు పోవాలనే ఒక నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేబినెట్ కి సంబంధించిన సహచరులు, ఈ రోజు ప్రభుత్వం పరంగా మా నాయకుడు ఈ రాహుల్ గాంధీ గారి నిర్ణయం యావత్ దేశంలోనే బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాము అని చెప్పిన మాటకు అనుగుణంగా ఈరోజు ఈ విధమైన ఒక నిర్ణయం చేసి బిల్లు రూపేణ ప్రవేశపెడతా ఉన్నాం. అందరూ కూడా బలహీన వర్గాలకు బీసీ రిజర్వేషన్లపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. బిల్లులను బీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. శాస్త్రీయంగా రిజర్వేషన్లు కల్పించాలని గంగుల కమలాకర్ కోరారు. రిజర్వేషన్లు శాస్త్రీయంగా జరగకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు వచ్చాయన్నారు. తెలంగాణలో శాస్త్రీయంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గంగులకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఆకారం ఎక్కువ ఉంటే అవగాహన ఎక్కువ ఉండదని సెటర్లు వేశారు. దీనికి గంగుల కమలాకర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే బాగుండదన్నారు. గంగులకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. మంత్రికి అవగాహన లేదని అనడం కరెక్టా అని ప్రశ్నించారు. ఆ జీవోలో క్లియర్ గా రిజల్యూషన్ పాస్ చేసినాం, కులగన్న సర్వే చేస్తామని చెప్పేసి చేయడం అధ్యక్ష. ఈ జీవో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జీవో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తామని చెప్పింది. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన కమిటీ చేశారు, బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష 10 నెలల తర్వాత. నేను ఇవన్నీ ఎందుకు కోటి చెప్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్లో జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడలేను, మా సూచన పరిగణన తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా వ్యాపార చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము. కాబట్టి జీవో నెంబరు 18 తీసుకొచ్చారు అధ్యక్ష. మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తారు అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, 2018 చట్టం ఎవరు విమర్శించాల్సుకోలే. ఒక్కటే మా జీవో 18 కోర్టు ఆదేశాల మేరకు 24 గంటల్లో డెడికేషన్ కమిటీ చేసినటువంటి చిత్తశుద్ధితో ఉండడం అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాజానికి చెప్తారు. తప్పుడు వార్త పోవద్దనేటువంటి ఆలోచన తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది, బీసీ కమిషన్ లేదు, జీవో 18 నెంబర్ తెచ్చిరు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు బలహీన వర్గాల శాఖ, వారికి విజ్ఞతగా వదిలేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి సభలో ఉన్న అధ్యక్ష, నేను తప్పు చేస్తే మీరు సరి చేయండి. మంత్రి గారికి వాస్తవ తెలువై సార్ అధ్యక్ష, ఆకారాలు పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష. అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా, రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా, నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు. కానీ నేనేమంటున్నా, ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే దయచేసి అర్థం చేసుకొని ఆ మాటలు దోప తీసుకోవాలి. ఇది పొరపాటు. దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు మాట మాట్లాడుతా ఉన్నా. సార్ ఒకటి స్పీకర్ సార్ నేను బాడీ షేమింగ్ నుంచి మాట్లాడితే కూడా చాలా కాంట్రాస్ అవుతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి హాల్లో ఉన్నారు అధ్యక్ష, నేను తప్పు మాట్లాడలేదు, క్లియర్ చెప్తున్నా. అతనికి అవగాహన ఎందుకు లేని మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, నేను మళ్ళీ చెప్తున్నా సార్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ
ఆరునూరైన ఏపీ 42% రిజర్వేషన్లు తెచ్చి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీహార్లో రిజర్వేషన్లకు అడ్డంకులు వచ్చాయని, ఇక్కడ అలా కాకూడదనే చిత్తశుద్దితో పనిచేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అగ్ర నాయకులకు రిజర్వేషన్లు ఇష్టం లేదన్నారు. బిల్లుల ఆమోదానికే విపక్షాలు సహకరించాలని కోరారు. మొదట ఈ మొత్తం వివరాలను సేకరించడానికి సంబంధించి బీసీ కమిషన్ కి ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. వారి పిటిషన్ బేసిస్ మీద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆ కాపీ అధ్యక్ష. దాని ప్రకారము 24 అవర్స్ తిరిగే లోపలనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. 600 అయినా అక్కడు సూర్యుడు ఇక్కడ మొలిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ మీద నుంచి 2004న శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు చేసినా, ఎంతమంది కుట్రలు పన్నినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ 42% బీసీలకు బలహీన వర్గాలకు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన మాటను అమలు చేయడానికి చిత్తశుద్ధితో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎక్కడ కూడా వారే చెప్పినారు. గతంలో బీహార్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, రాజస్థాన్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, ఇతర రాష్ట్రాలలో చేస్తే అడ్డంకులు వచ్చినాయి. ఆ విధమైన అడ్డంకులు తెలంగాణ రాష్ట్రంలో రాకూడదు, బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచనతోటి అధికారుల కమిటీని, కమిషన్ని, మంత్రులను కూడా ఆయా రాష్ట్రాలకు పంపించి అక్కడ మొత్తం సమాచారాన్ని సేకరించి అక్కడ చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఫిబ్రవరి 4, 2025 సరిగ్గా 365 రోజులు తిరిగే లోపల పకడ్బందీ చట్టాన్ని చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీరాజ్లో, స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళినాం అధ్యక్ష. ఇదే శాసనసభలో మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభలో ఆమోదింపజేసి విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% బిల్లును, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు 2 బిల్లులను మేము ఆమోదించి గవర్నర్ గారికి పంపించినాం అధ్యక్ష. గవర్నర్ గారు వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు. దాదాపుగా 5 నెలల నుంచి ఆ 2 బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీహార్లో కాంగ్రెస్ నేత మోడీ తల్లిని అవమానించారంటూ బీజేపీ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యాలయం చుట్టూ గేట్లు మూసివేశారు. కాంగ్రెస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీజేపీ మహిళా కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు దిష్టిబొమ్మను లాక్కునేందుకు ప్రయత్నించారు. బీజేపీ కార్యాలయం గోడ ఎక్కిన పోలీసులపై కుర్చీలు, కర్రలు విసిరి బీజేపీ మహిళా కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ గాజువాక కూర్బున్నపాలెం ఆర్చ్ వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు కుటుంబ సభ్యులు మహాధర్నా చేపట్టారు. ఉక్కు కర్మాగారంలో 47 విభాగాలకు యాజమాన్యం ఈఓఐ ఒప్పందం కుదుర్చుకోవడం విషయంలో కార్మిక సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. కార్మికులు ఉద్యోగ భద్రత కోల్పోవడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రంతో ఉక్కు యాజమాన్యం కుమ్మక్కై ఉద్యోగులు, కార్మికులు పట్ల కక్షపూరిత వైఖరి చేస్తుందని కార్మిక సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. సాధించి తీర్థం
ప్రభుత్వ సంస్థలను కొనసాగించాలి. మిగతా నిర్వాసులందరూ ఉద్యోగాలు కల్పించాలి. మిగతా నిర్వాసులందరూ ఉద్యోగాలు కల్పించాలి. పోరాడి తీర్థం, సాధించి తీర్థం. స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. We want justice. We want justice. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, ఉక్కు ఉద్యోగుల జీతాలను, బకాయిలను చెల్లించాలని, కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల క్వార్టర్స్, కరెంటు ఛార్జీలను ఎత్తివేయాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో నిర్వాసితులకు న్యాయం చేయాలంటున్నారు. అన్నమాట. ఇవాళ మా మీద ఎందుకు అరుస్తారు? మా మీద స్టీల్ ప్లాంట్ కార్మికులు విశేషమైన త్యాగాలతో 32 మంది ప్రాణాల బలిదానంతో ఏర్పడినటువంటిది. ఎవరు దయాదాక్షిణ్యంతో ఇచ్చినటువంటిది కాదు. కానీ ఈనాడు బీజేపీ 2021 నుంచి దీన్ని ప్రైవేట్ చేయాలని, 100% ప్రైవేట్ చేస్తామని నోటిఫికేషన్ చేయడం అనేటువంటి జరిగింది. దానికి వ్యతిరేకంగా మేము ఆ రోజు నుంచి కూడా పోరాడుతున్నాం. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు మాకు పూర్తిగా మద్దతు ఇచ్చాయి. గత ప్రభుత్వం ఈ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు స్వయంగా లేఖ రాసి పంపించారు. ఈ పోరాటాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. అలాగే ఈ ఆనాడు అధికారంలో ఉన్నవారు ఎంపీలు రాజీనామాలు చేయండి, మా ఎంపీలతో కూడా రాజీనామా చేయిస్తాం, పోట్లాడదామని చెప్పేసి పిలిపించారు. కానీ అదే కూటమి ప్రభుత్వం ఈరోజు మాకు వ్యతిరేకంగా పోరాటాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తుంది. మేము ప్యాకేజీ ఇచ్చాం, పరిష్కారం చేశామన్నారు. ఆ ప్యాకేజీ కేవలం అప్పులు తీర్చడానికి మాత్రమే చేర్చినటువంటిది. కార్మికుల యొక్క జీతాలు కూడా ఇవ్వడం లేదు. 20% జీతం సంవత్సర కాలం నుంచి కటింగ్ అవుతా ఉంది. 20% ఇంటికి చెల్లించడం లేదు. 2017 నుంచి వేతన డివిజన్ అనేటువంటి జరగలేదు. ఎన్ని విధాలు హింసించాలో అన్ని విధాలు కూడా ఛార్జ్ షీట్లు, షోకాలు, సస్పెన్షన్లు మా ఉద్యమం యొక్క టెంట్ పీకేశారు. ఆ విధంగా అన్ని విధాలా కూడా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. కానీ ఈ తప్పుడు పద్ధతుల ద్వారా మా ఉద్యమాన్ని ఆపలేరు. మా ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం. మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోదావరిలో ఓ కూలీ కొట్టుకుపోయాడు. మల్లయ్య ఆదివారం గ్రామానికి పక్కన ఉన్న గోదావరి మేకల రేవు శ్మశాన వాటిక ప్రాంతంలో చూడడానికి వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోతున్న మల్లయ్య ఈదుకుంటూ మలుపు ప్రాంతంలో ఒడ్డుకు చేరుకున్నాడు. ఎట్టకేలకు ఒడ్డుకు చేరుకుని మృత్యువుని జయించాడు. ఓళ్ళు మీరు ఓళ్ళు మీరు ఓళ్ళు మీరు ఓళ్ళు మీరు